అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికైనా వెళ్ళావంటే నేను వెతకలేక నేను చావాలి. ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండు. కొంచెం ఆలస్యం అవుతుందేమో, కానీ త్వరగా వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని అంటాడు కొడుకు కుమార్. ఏమైంది బాబు? ఇందాక నుంచి చాలా హ్యాపీగా సరదాగా సిటీ అంతా చూపించావు. సడన్గా ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది అని అడుగుతుంది తల్లి కళ్యాణి. ఏమీ లేదమ్మా, ఈరోజు ఆఫీస్లో మీటింగ్. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసే వాళ్ళు ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకు చూసిన వాళ్ళు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్. ఉంది, అది మర్చిపోయి నిన్ను ఈరోజంతా తిప్పుదామని వచ్చాను. అలా తిప్పానో లేదో అప్పుడే మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏదో ఫైల్ కనిపించడం లేదంట. త్వరగా వెళ్ళి ఆ ఫైల్ వాళ్ళకి ఇచ్చి నేను మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాను. ఇక్కడే ఉంటావు కదూ అని తల్లికి చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు కుమార్. సాయంత్రం ఏడవుతున్నా ఇంకా రాలేదు అని చూస్తూ ఉండిపోయింది కళ్యాణి. అలా బాగా చీకటి కావడంతో కొడుకు ఉన్నాడు. అక్కడే మూల కూర్చొని చీర కప్పుకొని దోమలు కుడుతున్నా కానీ చలికి వణుకుతూ కూర్చొని ఉంది. అది గమనించిన రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు, ఎందుకమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది? లోపలికి వెళ్ళలేదెందుకు అని అడుగుతారు. బాబు, మీరు ఎవరనుకొని మాట్లాడుతున్నారు? నేను మా కొడుకు సిటీ అంతా తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మా కొడుకుకి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని. మా కొడుకు ఆఫీస్కి వెళ్ళాడు. నన్ను ఇక్కడే ఉండమని చెప్పాడు. మళ్ళీ వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు అని చెప్పగానే అక్కడున్న అబ్బాయి కంటి తడి పెట్టుకుంటూ, అమ్మా, నీకు ఆకలిగా లేదా? నేను అన్నం తినిపిస్తానురా అని చెప్పి ఎదురుగా ఉన్న అనాథాశ్రమంలోకి తీసుకువెళ్తాడు. బాబు, ఏమీ అనుకోకు, మా కొడుకు వస్తాడు. మళ్ళీ నేను ఎక్కడికో వెళ్ళిపోయానని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నన్ను క్షమించు బాబు, నేను ఇక్కడే ఉంటాను. మా కొడుకు నన్ను తీసుకెళ్ళడానికి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళాడు. ఇంకా రాలేదు. పాపం, దారి మర్చిపోయాడో ఏమిటో అని చెబుతూ ఉంటుంది. అది వింటున్న అబ్బాయి, అమ్మ, మీ అబ్బాయి దారి మర్చిపోలేదు. మిమ్మల్ని వదిలించుకుందామని మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెబుతాడు ఆ అబ్బాయి ఎంత చెప్పినా కానీ కళ్యాణి మాత్రం నమ్మదు. మా కొడుకు అలా వంటి వాడే కాదు. నేనంటే మా కొడుకుకి చాలా ప్రాణం. నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. నన్ను తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళాడు. తిరిగి వస్తాడు. నాకు తెలుసు, మా కొడుకు పోయి నా కొడుకుపై నాకు చాలా నమ్మకం ఉంది. మీ పని మీరు చూసుకోండి అని చెప్తే అబ్బాయి మనసాగక షాప్కి వెళ్ళి దుప్పటి, కొంచెం రైస్, మీల్స్ అన్నీ కొని కళ్యాణికి ఇస్తాడు. కళ్యాణి తింటూ అక్కడే ఉంటుంది. అలా అబ్బాయి అనాథాశ్రమంలోకి వెళ్ళి మేనేజర్తో, సార్, అక్కడ బయట ఒక ముసలావిడ కూర్చొని ఉంది. వాళ్ళ కొడుకు మళ్ళీ తీసుకెళ్తానని చెప్పి అక్కడ బయట వెళ్ళిపోయాడంట. నేను ఎంత చెప్పినా వినడం లేదు. ఒకవేళ రేపు ఉదయం వరకు అక్కడే ఉందంటే మీరు తీసుకోండి సార్ అని చెప్పి షూరిటీగా ఆ అబ్బాయి సంతకం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం కూడా కుమారి అక్కడే ఉంటుంది. అది గమనించిన అనాథాశ్రమం యజమానులు ఎంత చెప్పినా కానీ లోపలికి రాలేదు. టిఫిన్ చేసి కుమారికి ఇస్తారు. అలా కుమారి టిఫిన్ తిని అక్కడే ఉండిపోతుంది. అలా ఆ అబ్బాయి మళ్ళీ వచ్చి, అమ్మ, నేను చెప్పేది వినండి, జాగ్రత్తగా ఉండండి. మీరు అనాథాశ్రమంలో చేరారంటే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారమ్మా. నీకు ఎలాంటి డౌట్ లేకుండా, లోటు లేకుండా ఉంటుంది. నా మాట విని లోపలికి వెళ్ళండి అమ్మా అని చెప్పినా కానీ వినదు కళ్యాణి. బాబు,
ఏమీ అనుకోకు బాబు, మా బాబు వస్తే మళ్ళీ వాడు ఎక్కడికి వెళ్ళిపోయిందో అని వెతుకుతూ ఉంటాడు అని చెప్తూ ఉంది. అలా మళ్ళీ ఆ అబ్బాయి అనాథాశ్రమంలోకి వెళ్ళి కొంచెం 3 పూటల కొంచెం తిండి పెట్టండి, అక్కడే ఉంటుంది. తనకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా నాకు ఫోన్ చేయండి, నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడే ఉంటే తనని ఇక్కడనే చాలా బాగా చూసుకునేవాడిని అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వారం రోజులైనా కానీ కళ్యాణి తన కొడుకు కుమార్ వస్తాడని అక్కడే కూర్చుని ఉంటుంది. అలా చూస్తే వాళ్ళందరూ కూడా అయ్యో పాపం, ఇంత వయసులో కన్న తల్లిని వదిలేసి ఎలా వెళ్ళిపోయాడో చూడు, దుర్మార్గుడు అని నోటికి వచ్చిన మాటలన్నీ తిడుతూ ఉంటే, కళ్యాణి మాత్రం మా అబ్బాయి చాలా మంచివాడండి, పాపం అమాయకుడు, వాడికి అడ్రస్ తెలియక రాలేదేమో, నాకు అడ్రస్ తెలియదు, నేను అన్నా వెళ్దామంటే మా వాడే వస్తాడని నేను ఇక్కడే కూర్చున్నాను, వాడు వచ్చి నన్ను తీసుకువెళ్తాడు అని అక్కడే ఉంటుంది కళ్యాణి. అలా 1 రోజులు అయ్యేసరికి చలికి దోమలు కొట్టి జ్వరంతో అక్కడే పడిపోతుంది కళ్యాణి. అది గమనించిన అనాథాశ్రమం సిబ్బంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి తగిన చికిత్స అందించి ఆశ్రమంలోకి తీసుకువెళ్తారు. అలా అక్కడ ఉన్న పెద్దవాళ్ళని చూసి, అలాగే ఇంకా వయసులో ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. అనాథాశ్రమానికి వెనుక నుంచి ఇంకో గేట్ ఉంది. ఆ గేట్ నుంచి అయితే చాలామంది బండ్ల మీద, కార్ల మీద, ఆటోల పైన వచ్చి సొంత తల్లి ఎంత ఏడ్చినా కానీ వినకుండా మృగాలులాగా ప్రవర్తించి బండిపై నుంచి ఈడ్చుకొని గేటు దగ్గరికి వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయ్యో పాపం, చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచిన తల్లిని వాళ్ళందరినీ చూసిన కళ్యాణి, మా కొడుకు కూడా నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమతో నన్ను ఇక్కడికి తప్పలాక్కొని విడిచిపెట్టలేదు అని తెలుసుకుంటుంది కళ్యాణి. మొన్నే కదా పెళ్ళైంది, కోడలికి నేను నచ్చలేదేమో, అందుకే నన్ను పెడదామని, అందుకే ఏ పంపుడు కుక్కని పెంచుకున్నట్లుగా ఇప్పటి వరకు చూసుకొని. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. వదిలేశాడు, వీళ్ళకన్నా మా కొడుకు కొంచెం నయం అని అనుకుంటుంది కళ్యాణి. అలా అందరినీ చూసి ఇంకా తన కొడుకు రాడు అని తెలిసి వీళ్ళతోటి అన్ని సంతోషంగా ఉన్నంతకాలం సంతోషంగా గడపాలని అందరితో సంతోషంగా మాట్లాడి వాళ్ళతో సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగిస్తుంది కళ్యాణి. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ.